నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు భారీగా వరద. ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్కులకు పైగా వస్తుందని అధికారులు అంచనా. గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద నేడు మొదటి ప్రమాద హెచ్చరికకు అవకాశం. మధ్యాహ్నం తీరం దాటనున్న వాయుగుండం. నేడు రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు. మహారాష్ట్రలో వర్ష బీభత్సానికి 7 దుర్మరణం. నాందేడ్ జిల్లాలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రజలు. 904 కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు. ఈ సీజన్లోనే అమరావతికి ఒక రూపు తీసుకురావాలని సీఎం ఆదేశం. జీడీ, మిర్చి, మామిడి బోర్డులను ఏపీలో ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి లోకేష్ వినతి. ఉక్రెయిన్కు పూర్తి రక్షణ కల్పిస్తామని ట్రంప్ భరోసా. యుద్ధం ముగించేందుకు త్రైపాక్షిక భేటీ జరపనున్నట్టు వెల్లడి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల పోటీపై నేడు స్పష్టత. తమిళ వ్యక్తినే రంగంలోకి దించాలని భావిస్తున్న ఇండీ కూటమి.